జోష్న నీకు విషయం తెలుసా? మా పక్కింటి అమ్మాయి ఒక అమ్మ బాగా కడుపునొప్పి వస్తుందని చెప్పేసి గర్భసంచి తీయించుకుంటాను చెప్పి రోజు నన్ను అడిగింది. అయ్యో, మా ఇంటి దగ్గర అయితే ఒక పిల్లలు అయిపోయింది కదా అని చెప్పేసి గర్భసంచి తీసేసుకుందాం మొక్క అని చెప్పేసి అనుకుంటుంది. ఇప్పుడు మనం గర్భసంచి గురించి తెలుసుకుందామా? గర్భసంచి అనేది ఏంటంటే మనము ఇప్పుడు సపోజ్ ఇది మన గర్భసంచి వెజైనా అని చెప్పేసి అంటారు. ఇది గర్భసంచి మూతి. మనకి దీని ముందే ఉండేది యూరిన్ సంబంధించిన బ్యాగ్ అనమాట, అంటే మూత్ర సంచి. వెనకాల పేగులు ఉంటాయి. ఇప్పుడు అన్నెసెసరీగా మనం గర్భసంచి రిమూవ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇదంతా తీసేస్తున్నప్పుడు ముందున్న మూత్ర సంచి కానీ వెనకాలన్న పేగులు కానీ ఎఫెక్ట్ అయిపోయి కిందికి జారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఇది జనరల్ గా ఎవరికి అవ్వదు. ఎప్పుడైనా మనం ఆపరేషన్ చేయించుకుంటున్నా కానీ ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఒక ఏజ్ తర్వాత, అంటే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత మామూలుగా మన మజిల్స్ అనేవి వీక్ అయిపోవడం వల్ల ఇలాగ జారి కిందికి వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలు మనం ముందుగానే 30 సంవత్సరాలకి 25 సంవత్సరాలకి మొత్తం నాకు పిల్లలు పుట్టడం అయిపోయింది, నాకు అవసరం లేదు గర్భసంచి అని చెప్పేసి తీయించేసుకుంటే ఇలాగా ముందుగానే ఈ గర్భసంచికి పక్కన ఉన్న ఆర్గన్స్ జారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎంత కాదనుకున్నా కానీ మనం పొట్ట లోపలికి వెళ్ళి ఈ గర్భసంచిని తీసేస్తున్నాం కాబట్టి ఈ గర్భసంచి తీయంగానే ప్లేస్ ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోగానే ఏమవుతుంది, మనకి చుట్టుపక్కల ఉన్న పేగులు వచ్చేసి ఇక్కడ అతుక్కుంటాయి అన్నమాట. అతుక్కుండే కొద్దీ ఏమవుతుందంటే ఇంకొకసారి ఏదో కారణం పైన మనం ఆపరేషన్ చేయాల్సి వస్తే లోపల ఈ అతుక్కోవడం వల్ల ఈ పేగులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంజూరీ అయ్యే ఛాన్స్, అంటే వాటికి కోసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే దానికి మనం దెబ్బ తగిలింది అనుకోండి, ఆ పేగులు అనేవి మళ్ళీ దాన్ని కుట్టడం కానీ లేకపోతే సరిగ్గా దాన్ని కనెక్ట్ చేయలేకపోతే బయటికి పెట్టడం కానీ చాలా పెద్ద ఆపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ మనం ఎప్పుడు ఏ సర్జరీస్ అయినా కానీ అన్నెసరిగా ఎప్పుడు చేయించుకోకూడదు. మనకు అవసరం పడితే, అంటే బ్లీడింగ్ సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి, టాబ్లెట్స్ తీసుకున్నా కానీ లేకపోతే వేరే పరికరాలుగా ట్రీట్మెంట్ ఏం తీసుకున్నా తగ్గకపోతేనే మనం ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ఆపరేషన్కి వెళ్ళాలి. అనవసరంగా దాని పని అయిపోయింది అని చెప్పేసి దేన్ని తీసేయకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఎలా ఉండాలో అలానే ఉంచాలి. ప్రాబ్లం అయితే సమస్య అయితేనే మనం ఇట్లాంటివి తీసేయాలి. ఈవెన్ చిన్న క్యాన్సర్, అంటే సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పేసి అంటాం, అవి చిన్ని క్యాన్సర్ వచ్చినా కానీ ఒక్కొక్కసారి మొత్తం గర్భసంచి తీయకుండా ఆ పార్ట్ వరకు మాత్రం తీసేసి మనం గర్భసంచిని అలానే ఉంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. క్యాన్సర్ వచ్చేసింది మొత్తం తీసేయాలి అన్న అపోహ చాలా మందికి ఉంది. అలాంటివి కూడా మనము తొలగించుకోవాలి. ఫస్ట్ అన్నెసెసరీ సర్జరీస్కి వెళ్ళకూడదు ఎప్పుడు.